హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈరోజు అయితే నేను అమెజాన్ వెళ్ళి అందరికీ ఇంట్లో చాలా యూజ్ అయ్యే ఒక ప్రోడక్ట్ అయితే తెప్పించా. ఇది మీకోసము. ఇంకా అన్బాక్సింగ్ అట్లనే రివ్యూ వీడియో కూడా చూపెడతా. ఇంకా ఇది ఎలా యూజ్ అవుతుందో కూడా మీకు చూపెడతా. ఇది చాలా బాగా యూజ్ అవుతుందని నేను అమెజాన్లో తీసుకున్నా. మీకు ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా దీని లింక్ అయితే కమెంట్ బాక్స్లో పెడతా. ఇంకా ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ వీడియోని అయితే యూజ్ చేయండి. ఇంకా చూసిరు కదా, దీని ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ప్యాకింగ్ అయితే సూపర్గా ఉంది. ఇంకా ఈ ప్రోడక్ట్ వచ్చేసి క్లీన్ డస్ట్ సపరేషన్ మాప్. ఇంకా ఇదైతే చాలా స్పెషల్గా తీసుకున్నా నేనైతే అమెజాన్లో చూసి. ఇంకా దీనికైతే 5 స్టార్స్ ఉన్నాయి, అందుకనే ఇదైతే తీసుకున్నా. చూసారా, 3 స్టీల్ రాడ్స్ అయితే ఇచ్చారు. స్టీల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అట్లనే ఒక డిస్క్ కూడా ఇచ్చారు. ఇది మొత్తం కంప్లీట్ గా మంచి ప్లాస్టిక్ తోటి అయితే ఉంది. అలాగే ఒక బకెట్ కూడా చాలా అంటే చాలా చిన్నగా ఉంది బకెట్. ఈ బకెట్ ప్లేస్ కూడా ఎక్కువ అవసరం లేదు దీనికి. అలాగే దీనికి రీయూజబుల్ మైక్రో ఫైబర్ ప్యాడ్స్ అయితే వచ్చినాయి. ఇంకా ఇప్పుడు దీని ఫిట్టింగ్ అయితే చూద్దాం. ఇంకా ఇప్పుడైతే దీన్ని ఫిట్ చేసుకుందాము. దీన్ని ఫిట్ చేసుకున్న తర్వాత మధ్యలో చిన్నగా రౌండ్లా ఉంది కదా, దాంట్లోనైతే ఫుల్గా వాటర్ పోసుకొని తర్వాత ఈ క్యాప్ అయితే పెట్టుకోవాలి. అది స్పిన్ అవుతుంది కదా, మనము స్పిన్ చేసినప్పుడు వాటర్ అయితే కొద్ది కొద్దిగా పైకి అయితే వస్తాయి. ఇది కనిపిస్తుంది కదా, మనం మోపును పెట్టి స్పిన్ చేసినప్పుడు అది బ్రష్ లా ఉంది. ఆ బ్రష్ ఆ మోపుకున్న డట్టినంతా క్లీన్ చేస్తుంది. ఇంకా ఇప్పుడు ఆ డిస్క్ కు ఆ మైక్రో ఫైబర్ ప్యాడ్ అయితే అతికియాలి. అది ఓన్లీ అతికియాలి అంతే, అదే స్టిక్ అయిపోతుంది. దానికి ఫిట్టింగ్ ఏం అవసరం లేదు. ఇంక ఇక్కడ దీన్ని డిస్క్ పైన కనిపిస్తుంది కదా, మెయిన్ గా అదే రొటేట్ అవుతుంది మనము స్పిన్ చేసిన కొద్దీ. ఆ డిస్క్ను 360 డిగ్రీస్లో రొటేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీనికి 3 స్టీల్ పోల్స్ అయితే ఇచ్చిండు. ఇది వచ్చేసి అడ్జస్టబుల్ హ్యాండిల్. మనకు ఎంత అడ్జస్ట్ కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. మూడింటిని అయితే ఫిట్ చేసి మనకి ఎంత కావాలనో అంత అడ్జస్ట్ చేసుకొని, అది లాక్ కనిపిస్తుంది కదా, ఆ లాక్ అయితే వేసుకొని ఇంకా ఫ్లోర్ని అయితే క్లీన్ చేసుకోవాలి. స్పిన్ చేసేటప్పుడు ఆ లాక్ని అయితే తీసేసి స్పిన్ అయితే వేయాలి. ఆ లాక్ వేస్తే స్పిన్ అయితే కాదు, లాక్ ఓపెన్ చేస్తేనే స్పిన్ అవుతుంది. ఈ స్టీల్ పోల్స్ని ఫిట్ చేయడానికి థ్రెడ్డింగ్ సిస్టమ్ అయితే ఇచ్చిర్రు. ఇంకా ఇది ఎక్స్ట్రా మైక్రో మ్యాప్, అది రీయూజబుల్. అది ఖరాబ్ అయిన తర్వాత ఇంకా ఈ మాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బకెట్ని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళడానికి దీనికి ఒక హ్యాండిల్ కూడా ఇచ్చిర్రు. చూసిరు కదా, ఇదైతే 360 డిగ్రీస్లో స్పిన్ అయితే అవుతుంది. 3 పోల్స్ పెట్టిన తర్వాత దాని హైట్ వచ్చేసి 125 సెంటీమీటర్స్ అయితే ఉంది. చాలా పెద్దగా ఉంది. ఇంక ఇప్పుడైతే దీంట్లో వాటర్ అయితే పోసి చూపెడతా చూడండి. దీంట్లో మధ్యలో కనిపిస్తుంది కదా, దాని నిండా ఫుల్ గా వాటర్ అయితే పోయాలి. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోసిన తర్వాత ఫ్లోర్ క్లీన్ చేసుకొని మళ్ళీ స్పిన్ చేసేటప్పుడు డర్టీ వాటర్ ఒక సైడ్, మంచి ఫ్రెష్ వాటర్ ఒక సైడ్ అయితే ఉంటాయి. డర్టీ వాటర్ ఫ్రెష్ వాటర్ దీంట్లో మిక్స్ అయితే కావు. మామూలుగా వేరే ఫ్లోర్ బకెట్లలో డర్టీ వాటర్ ఫ్రెష్ వాటర్ మిక్స్ అయి అయితే ఉంటాయి. ఇంకా తర్వాత మళ్ళా మనము ఆ ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు అదే డర్టీ వాటర్ తోటి క్లీన్ చేయాల్సి వస్తుంది. దీంట్లోనైతే అట్లా కాదు. మనం క్లీన్ చేసిన తర్వాత డర్టీ వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది, ఫ్రెష్ వాటర్ లోపట ఉంటది. మనం స్పిన్ చేసిన కొద్ది ఫ్రెష్ వాటర్ బయటకు వచ్చి డర్టీ వాటర్ సైడ్లకు అయితే పడిపోతుంది. కనిపిస్తుంది కదా. ఇంకా ఇప్పుడు దీంతో దారాలు అయితే ఉన్నాయి. నేను ఫ్లోర్ క్లీన్ చేయలేను, ఇంకా అందుకనే ఫ్లోర్ క్లీన్ చేయకముందు చూపెడుతున్నా, కొత్తది కాబట్టి. దాంట్లో ఉన్న దారాలన్నీ
ప్రెస్ చేసిన కొద్దీ సైడ్లకు అయితే పడిపోయినాయి. సేమ్ అలానే ఫ్లోర్ క్లీన్ చేసిన తర్వాత ఆ డర్టీ వాటర్ కూడా సైడ్లకు వెళ్ళిపోయి ఫ్రెష్ వాటరే మధ్యలో ఉంటాయి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. బెడ్ల కిందైనా సోఫాల కిందైనా దేని కిందనైనా అది మంచిగా బెండ్ అవుతుంది. కనిపిస్తుంది కదా ఆ డర్టీ అంతా సైడ్లకు అయితే పడుతుంది. ఇంకా ఈ బకెట్ చిన్న ఉండడం వల్ల ఎక్కడైనా దీన్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని మైక్రో ప్యాడ్ ఉంటది కదా, మనం ఫ్లోర్ క్లీన్ చేసిన తర్వాత దాన్ని తీసేసి మంచిగా క్లీన్ చేసుకోవచ్చు కూడా. ఇంకా ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత డస్ట్ వాటర్ అయితే ఉంటాయి కదా, ఆ వాటర్ ని తీసేయడానికి ఈ క్యాప్ అయితే ఓపెన్ చేయాలి. అప్పుడు ఆ వాటర్ అయితే వెళ్ళిపోతాయి. ఇంకా మంచి వాటర్ అయితే మధ్యలోనే ఉంటాయి. దాన్ని మనం మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే యూజ్ అవుతుంది అనుకుంటా. యూజ్ అయితే తప్పకుండా లైక్ అయితే వేయండి, కమెంట్ కూడా వేయండి. నేనైతే దీని లింక్ అయితే ఇస్తా. ఇంతే అండి ఈ వీడియో. బాయ్.